మనకి ఇక్కడ మూనెక్స్ వెబ్3 వాలెట్, ఇది అడ్వాన్స్డ్ వాలెట్ అన్నమాట. సో మూనెక్స్ ట్రేడింగ్ జరుగుతోంది, ట్రేడ్ చేసుకునే అవకాశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మూనెక్స్ స్వాపింగ్ అని అన్నారు, అది రీసెంట్ గా ఇప్పుడైతే లాంచ్ కాబోతుందో స్వాపింగ్ అనేది కూడా కదిలిపోతుంది. ఎందుకంటే ముందుకి వెళ్లే కొద్దీ స్టార్టింగ్ లో ప్రతి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. జనరల్ గా ఏ దీంట్లో అయినా సరే చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇస్తూ ముందుకు వెళ్లే కొద్దీ వాటి అవసరాన్ని బట్టి వాటి తొలగించడం జరుగుతుంది. సో అదే విధంగా స్వాపింగ్ అనేది కూడా తొలగిపోయే అవకాశం కూడా వస్తుంది, ఎందుకంటే దాని అవసరం లేదు కాబట్టి. ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, అప్డేట్ అవుతుంది కాబట్టి మనకి చాలా విషయాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మూనెక్స్ P2P, పర్సన్ టు పర్సన్ మనం మూనెక్స్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మూనెక్స్ $1 ఆఫర్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి మరొకటి చెప్పుకోవాలంటే మూన్ కాయిన్, మన సొంత కాయిన్ ఒకటి ఉంది, అదే MNC మనం చూస్తున్నాం. మూనెక్స్ తాలూకా ఈ ఎక్స్చేంజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్చేంజ్ కి కొన్ని ఎక్స్చేంజెస్ కి వాళ్ళ సొంత కాయిన్స్ ఉంటాయి. అలాగే మనది MNC కాయిన్, అది కూడా తెలిసిన విషయమే. ద వన్ అండ్ ఓన్లీ చాలా డిఫరెంట్ ఏంటంటే మూనెక్స్ లో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ట్రేడర్స్ గా మారుతున్నారో, ఎవరెవరైతే దాన్ని యూజర్స్ గా స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే అడ్వాన్స్డ్ గా ఉన్నారో, ఎవరైతే టీమ్ బిల్డప్ చేస్తున్నారో, ఎవరైతే కమ్యూనిటీని చాలా ఉధృతంగా పెంచుతున్నారో, వీళ్ళందరి లైఫ్ కవరేజ్ అనేది కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది కూడా దేని ద్వారా మనకు వస్తున్న ఇక్కడ అసెట్ ద్వారా, ఆస్తి ఏదైతే మనకు వస్తుంది, ఇది ఆస్తి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఆస్తి ద్వారా మనకు ఒక లైఫ్ కవరేజ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మూనెక్స్ స్టేకింగ్ అనేది కూడా చాలా మంచి విషయం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎక్స్చేంజెస్ స్టేకింగ్ ఇవ్వడం. ఏ ఎక్స్చేంజెస్ ఇవ్వు ఫ్రెండ్స్, అది ఏంటంటే ఏదో ఒక క్రిప్టోని మాత్రం లిస్టింగ్ చేస్తారు. ఆ లిస్టింగ్ చేసిన క్రిప్టో కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు స్టేక్ చేస్తారు. బట్ ఇక్కడ ఎక్స్చేంజెస్ స్టేకింగ్ ఇస్తుంది, అదొక చాలా గొప్ప విషయం. సో ఇవ్వండి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ నుంచి ఇప్పుడు మనం మూనెక్స్ విషయానికి వెళ్ళినట్టయితే, మూనెక్స్ అనేది ఒక నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో ఎక్స్చేంజ్. నెక్స్ట్ జనరేషన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అంటే అందరూ చెప్తారు, చెప్పడానికి ఉంది. కానీ బిల్ట్ ఫర్ స్పీడ్, సెక్యూరిటీ అండ్ సింప్లిసిటీ. చాలా సింపుల్ గా మనం ఆపరేట్ చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావచ్చు, లేదా ఇప్పుడే ఇంకా ఈ డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్న వ్యక్తులైనా కావచ్చు, ఎవరికైనా సరే ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక టూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక టూల్ లాగా మనకి పనిచేస్తుంది. ఈ టూల్ దేనికోసం ఈ టూల్స్ అని అంటే చాలా టూల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ టూల్స్ దేనికోసం, ఏదైతే లిస్టింగ్ అవుతున్న అవ్వబోయే అసెట్స్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ రేపు లాంచ్ అయిన తర్వాత వస్తున్న అసెట్స్ కానీ, ఇవి కొనుగోలు చేయడానికి కానీ, అమ్మటానికి కానీ, లేదా దీన్ని ట్రేడ్ చేసుకునే విధానం. ఎలా ట్రేడ్ చేసి భయపడుతూ మిగతా ఎక్స్చేంజెస్ లో ఎలా అండి చేస్తారు ట్రేడింగ్? అసలు ఎవరికి అమ్మాలి, ఎవరు కొంటే కరెక్ట్ గా మనకు అమౌంట్ ఇస్తారు, ఎవరికి అమ్మితే మన అమౌంట్ మనకు వస్తుంది, ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద విషయాలు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఈ విషయాలు మన వరకు చేయాల్సిన పరిస్థితి వస్తుందో, ఎప్పుడు రిస్కే అసెట్ నుంచి. బట్ వేరాజ్ ఇక్కడ మాత్రం ఆ రిస్క్ అనేది లేకుండా, హ్యాపీగా మనం రిస్క్ అనేది లేకుండా మనం ఒక మంచి అవకాశాన్ని ఎలాంటి ఫుల్ సెక్యూరిటీతోనే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కాన్ఫిడెంట్ గా చేయొచ్చు ప్రతి పనిని కూడా, ఎందుకంటే రిస్క్ అనేది లేదు అని అన్నప్పుడు ధైర్యంగా నమ్మకంతో చేస్తాం కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో విత్ అల్ట్రా లో ఫీజ్, చాలా తక్కువ ఫీజ్ తో, అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ తోని ఏది చేసినా నిమిషాల మీద క్షణాల మీద అయిపోయే విధంగా, అండ్ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ ఫీచర్స్, చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోని ఇక్కడ ట్రేడింగ్ ఫీచర్స్ అనేవి రాబోతున్నాయి, ఇస్తున్నారు. మూనెక్స్ ఈజ్ యువర్ లాంచ్ ప్యాడ్ టు స్మార్టర్ క్రిప్టో ఎక్స్పీరియన్స్. చాలా స్మార్ట్ గా, ఊరికే కష్టపడిపోయి అలసిపోయి వాళ్ళకి అమ్మి వీళ్ళకు కొని లేనిపోని పాటలు పడకుండా చాలా హ్యాపీగా, చాలా స్మార్ట్ వేలో ఈ క్రిప్టోని ఎలా క్రిప్టో దీన్ని ట్రేడింగ్ ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో ఆ విధంగా మనకి అన్ని ఫెసిలిటీస్ ని కల్పిస్తూ సెక్యూర్ గా మనం ట్రేడ్ చేసుకునే విధంగా ఇక్కడ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుందో మనందరం కూడా హ్యాపీగా ప్రతి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చూడగలుగుతాం ఫ్రెండ్స్. సో అట్లాంటిది మన మూనెక్స్. సో బిల్డ్ ఫర్ సెక్యూరిటీ, ట్రస్టెడ్ అండ్ బై ట్రేడర్స్. ప్రతి ట్రేడరు కూడా ఇక్కడ చాలా సెక్యూర్డ్ గా, అలాగే గొప్ప నమ్మకంతో ఇక్కడ
ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది ఈ ఎక్స్చేంజ్ ని. ఓకే, టైలర్ ఫర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ని చాలా అద్భుతంగా మనకి కరెక్ట్ గా ఇప్పుడు టైలరింగ్ అని అంటే ఏంటి, తయారు చేయడం. ఏ విధంగా మనకి ఇప్పుడు ఒకవేళ డ్రెస్ అయినా సరే మనకి ఫిట్ అయ్యే విధంగా, అదే విధంగా ఇక్కడ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఫిట్ అయ్యే విధంగా ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది. మూనెక్స్ అనేది కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యువర్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్. మీ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్, ఆ సిచ్యువేషన్, ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కంప్లీట్ గా ఎంపవర్ చేయాలి. ఏ విధంగా కంట్రోల్ చేసే విధంగా ఎన్విరాన్మెంట్ ని మనకి ఇవ్వడం జరిగింది. allowing you to personalize every aspect of your experience. మీరు ప్రతి విషయంలో కూడా గొప్ప ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ ప్రతి విషయంలో కూడా మీరు ఎదురు చూస్తారు. మీరు దాన్ని పర్సనల్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్తున్నారు. కస్టమైజ్ యువర్ డాష్ బోర్డ్ లేఅవుట్, ఫిగర్ రియల్ టైమ్ మార్కెట్ అలర్ట్స్ అండ్ సెలెక్ట్ ఫ్రమ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొఫెషనల్ చార్టింగ్ టూల్స్ టు సూట్ ఫర్ యువర్ యూనిక్ ట్రేడింగ్ స్టైల్. మీ చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా, చాలా వినూత్నంగా మీకు సూట్ అయ్యే విధంగా ఇక్కడ ట్రేడింగ్ స్టైల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రియల్ టైమ్ మార్కెట్ అలర్ట్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫేక్ గా ఇవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు. చాలా రియల్ టైమ్ మార్కెట్ అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెదర్ యు ఆర్ అ ఫాస్ట్ మూవింగ్ డే ట్రేడర్, మీరు చాలా గొప్ప ట్రేడర్ కావచ్చు, చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యే ట్రేడర్ అయినా కావచ్చు. క్యాల్కులేటెడ్ స్వింగ్ ట్రేడర్, చాలా ఒక క్యాల్కులేటెడ్ గా ఇది వాళ్ళు ఇంత చేయాలి, రేపు ఇంతే చేయాలి, రేపు ఎల్లుండి ఇంత చేయాలి, రోజు రోజుకి ఇలా పెంచుకోవాలి అని ఎవరైతే క్యాల్కులేటెడ్ గా చేస్తారో అలా. కానీ అలా కాదండి, ఇప్పుడు నా దగ్గర ఉంది, నేను ఇలా ఇన్వెస్ట్ చేసేస్తాను, ఇన్నేళ్ల పాటు లాంగ్ టర్మ్ గా నేను దాని లాభాల గురించి వెయిట్ చేస్తాను అని లాంగ్ టర్మ్ గా ఆలోచించుకునే ఇన్వెస్టర్స్ అయినా సరే మూనెక్స్ అడాప్ట్స్, వీళ్ళందరినీ కూడా మూనెక్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా, టు ద వే యూ ట్రేడ్. ఏ విధంగా మీరు ట్రేడ్ చేసినా సరే మూనెక్స్ మనందరినీ కూడా ఓన్ చేసుకుని పుట్టింగ్ యూ అండ్ కమాండ్ ఆఫ్ ఎవ్రీ డీటెయిల్స్, ప్రతి డీటెయిల్ ని కూడా మనకి ఇక్కడ ఇస్తూ మనల్ని అద్భుతంగా సెట్ చేస్తుంది. సో అట్లాంటి ఒక మూనెక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ట్రేడింగ్ ఎనీ టైం, ఇదిగోండి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఎక్కడైనా సరే ఎనీ టైమ్ ఆర్ ఎనీవేర్, ఎక్కడైనా సరే ఏ టైంలో అయినా సరే ట్రేడ్ చేసుకునే విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో యాప్ స్టోర్, గూగుల్ పే, ఆండ్రాయిడ్, ఏపీకే, ఏపీఐ ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఏ ప్లాట్ఫామ్ లో కానీ ఏ ఎక్స్చేంజెస్ లో కానీ ఇవ్వని విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదే ఇక్కడ మూనెక్స్ డెబిట్ కార్డ్స్. మూనెక్స్ డెబిట్ కార్డ్, దీని ద్వారా ఇక్కడ ఆల్రెడీ సతోషి నాకమోటో అని ఉంది, అది ఆయనది జస్ట్ అలా ఇవ్వడం జరిగింది. సెకండ్ లెవెల్ కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆర్డర్ పెట్టుకోవాలి, రిడీమ్ చేసుకోవాలి. రిడీమ్ చేసుకుంటే గనక మీకు ప్రతి ఒక్కరికి ఆ మూనెక్స్ డెబిట్ కార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా మీ ఆస్తిని, మీరు సంపాదించుకున్న ఆస్తిని ఈ డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఏ పర్చేజెస్ కానీ లేదా ట్రాన్సాక్షన్స్ కానీ లేదా ఈ క్రిప్టో అసెట్స్ ని ఎక్కడైనా యూజ్ చేసి విత్డ్రా చేసుకునే విధంగా ఈ కార్డ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగో వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ మూనెక్స్ లాంచింగ్ మూనెక్స్ డెబిట్ కార్డ్. ఆల్రెడీ మూనెక్స్ డెబిట్ కార్డ్ ని లాంచ్ చేయబోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్ డెబిట్ కార్డ్ ఇన్ క్రిప్టో ఇండస్ట్రీ. క్రిప్టో ఇండస్ట్రీలోనే, నాట్ ఓన్లీ ఇన్ ఎక్స్చేంజెస్, అసలు మొత్తం ఇండస్ట్రీలోనే మొత్తానికి పూర్తిగా ఎక్కడ ఇవ్వని విధంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డెబిట్ కార్డ్ అనేది. సో దాంతో పాటు మనకి స్టేకింగ్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. స్టేకింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర మనకి ఏదైనా అమౌంట్ ఉంది అనుకోండి, మన బ్యాంక్ లో కొంత అమౌంట్ ఉంది, అలా ఉంచి మనం ఎప్పుడు పెడితే అప్పుడు ఖర్చు పెట్టుకుని ఏదైనా కొంత అమౌంట్ తీసి ఫిక్స్డ్ చేస్తాం కదా, ఫిక్స్డ్ చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అదే విధంగా ఇక్కడ కూడా స్టేకింగ్ అంటారు. సో ఇది మన ఎక్స్చేంజ్ లోనే స్టేక్ చేసుకుని తద్వారా బ్లాక్ చైన్ నెట్వర్క్, క్రిప్టో టు వర్క్ ఆన్ బ్లాక్ చైన్ నెట్వర్క్ మీద వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. ఎక్స్చేంజ్ వాళ్ళు యూజ్ చేసుకుని దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 3 months కావచ్చు, 6 months కావచ్చు, కొన్ని డేస్ కావచ్చు, కొన్ని మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు. మనకి ఎన్నాళ్ళకి కావాలంటే అన్నాళ్ళకి ఫిక్స్డ్ చేసుకుంటే ఇన్నాళ్ళు ఫిక్స్డ్ చేస్తే మీకు ఇంత. అయితే ఇక్కడ ఏదైతే క్రిప్టోని మనం ఇక్కడ స్టేక్ చేస్తున్నామో ద రివార్డ్ కమ్ ఫ్రమ్ ద నెట్వర్క్ ఇట్ సెల్ఫ్. కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చిన దాన్ని బయట ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడి నుంచి వచ్చేదాన్ని ఇక్కడ మాత్రం మన నెట్వర్క్ లోనే దీన్ని ఇన్వెస్ట్ చేసి, ఈ నెట్వర్క్ లోనే దీన్ని యూజ్ చేసి దీని ద్వారా వచ్చిన బయటకి ఎక్కడికి కూడా లెండింగ్ ఇవ్వరు, ఎక్కడా కూడా ఇవ్వకుండా చేస్తూ దీంట్లోనే మనకి ఇన్కమ్స్ ని జనరేట్ చేస్తూ మనందరికీ కూడా ఇంట్రెస్ట్ రూపంలో చాలా చాలా ఇన్కమ్ ని క్రియేట్ చేయడం జరుగుతోంది. దీనికి మనం ఎందులో అయినా స్టేక్ చేసుకోవచ్చు. యుఎస్డిటి, బిటిసి, బిఎన్బి, సొలానో, కేబిసి, ఎంఎన్సి
వీటన్నిటిలో ఎందులో అయినా సరే చేసుకోవచ్చు. సో దానికి కూడా ఈ ఒక పర్టికులర్ కాయిన్ మీద కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డిటీ లో చేసాం అనుకోండి, యూఎస్డిటీ లో చేసినప్పుడు దానికి ఇంతకాలం ఉంటుంది, దాని స్టేకింగ్ ఇంతకాలం వరకు పెట్టుకోవచ్చు, ఇంతకాలం పెట్టుకుంటే ఇంత పర్సంటేజ్ ఉంటుంది, దాని వివరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీటీసీకి వేరుగా, బిఎన్పికి వేరుగా ఇలా విడివిడిగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత సెక్యూరిటీ అని అంటే గనక ఇక్కడ చూసినట్టయితే ఆ సెక్యూరిటీ విషయంలోని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంటుంది. అది ఏంటంటే ఆల్రెడీ 2FA అని చెప్పేసి మనకి అథెంటికేషన్ మనం ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మనకి ఏ ఎక్స్చేంజ్ నుంచి అయితే వెళ్తున్నాము, ఏ క్రిప్టోని అయితే మనం యూజ్ చేస్తున్నాము, దాని ద్వారా దానికి ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ని అక్కడ యాడ్ చేసి అక్కడి నుంచి ప్రతిసారి మనం లాగిన్ చేసినప్పుడల్లా కూడా, మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా మనం ఆ అమౌంట్ ఏదైనా సరే మన అసెట్ ని సేల్ చేసినా, మనం బై చేసినా, ఏం చేసినా సరే అది ఓపెన్ చేసేటప్పుడల్లా కూడా, మన ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినప్పుడల్లా మనం దాన్ని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి ఒక నంబర్ చాలా సెక్యూరిటీ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హ్యాక్ చేసినా సరే ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎప్పుడైతే ఉందో ఎవరికి హ్యాక్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీకు వస్తుంది. ఏ ఒక్కళ్ళు తీయాలని చూసినా సరే అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. కాబట్టి అట్లాంటి సెక్యూరిటీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాడింగ్ అన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అట్ లాగిన్ ట్రేడింగ్ అండ్ విత్డ్రాల్ పాయింట్స్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ. మీ ఐడెంటిటీ ఇది అని తెలియచేయడానికి, మీ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి ఇక్కడ ఎక్స్ట్రా లేయర్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది. లాగిన్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ మన ఒక పాస్కోడ్ అనేది మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా, అది మన సెక్యూరిటీయే. మనం పెట్టుకునే పాస్కోడ్ ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు కాబట్టి మనమే లాగిన్ చేయగలుగుతాం. ఇది ఎక్స్ట్రా సెక్యూరిటీ అన్నమాట, లాగిన్ సెక్యూరిటీ. దీని ద్వారా మనమే అని చెప్పి తెలుస్తుంది, మన ఐడెంటిటీ మనకి వెరిఫై అవుతుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఇక్కడ ఎన్ష్యూర్ చేయబడుతుంది. అట్ ద సేమ్ టైం మొబైల్ ఓటీపీస్ ఉన్నాయి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ వాలిడ్ స్టేట్ ఇష్యూడ్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఇక్కడ కేవైసీ అనేది ఏదైతే ఉంటుందో తద్వారా అక్కడ ఏంటి ఇవ్వాలండి, మన స్టేట్స్ లో మనం ఏ స్టేట్ లో అయితే ఉంటున్నామో ఆ స్టేట్ లో ఇష్యూ కాబడిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇట్స్ అ వెరీ సెక్యూర్డ్ అన్నమాట. కంటిన్యూస్ సిస్టమ్ మానిటరింగ్, ఎప్పుడు కూడా సిస్టమ్ మానిటర్ చేస్తూనే ఉంటుంది. ఎవరిని? ద క్లాక్ సర్వేలెన్స్ టు ప్రీఎంప్టివ్లీ ఐడెంటిటీ అండ్ thwart పొటెన్షియల్ సెక్యూరిటీ థ్రెట్స్. సెక్యూరిటీ థ్రెట్స్ ఎక్కడ ఏం జరిగినా సరే 24/7 మానిటర్ చేస్తోంది సిస్టమ్. ఎవరు ఎక్కడ ఎలా ట్రేడ్ చేస్తున్నారు, ఎలా బై చేస్తున్నారు, ఎలా సేల్ చేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి బై చేస్తున్నారు, ఎవరికి సేల్ చేస్తున్నారు, ఏ విధంగా ట్రేడింగ్ జరుగుతోంది, ఎలా స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని యూజ్ చేసుకోవాలన్న వివరాలన్నిటినీ కూడా ఎప్పుడు కూడా మనకి అక్కడ మానిటర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సెక్యూరిటీ ట్రేడింగ్ అనేది ఏ విధంగా ఉందంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనేది ఉంది, చాలా ఎఫిషియంట్ అడ్వాన్స్డ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి IoT అని ఇవ్వడం జరిగింది. సో అది కూడా చాలా సెక్యూరిటీ బేస్డ్. అలాగే బిగ్ డేటా అనలిటిక్స్, చాలా ఎంత పెద్ద డేటా ఉన్నా సరే దాన్ని కరెక్ట్ గా అనలైజ్ చేసి మనకి చాలా సెక్యూర్డ్ గా ఉంచుతుంది. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ టైంలో క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ప్రతి విషయాన్ని కూడా చాలా సెక్యూర్డ్ గా ఉంచే ఈ పద్ధతిని కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇన్ని పద్ధతులు ఉండేటప్పుడు ఇన్ని రకాలుగా చాలా ఆపర్చునిటీస్ మన దగ్గరకు వస్తాయి. ఎవ్రీ టైమ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ బట్ కన్ఫ్యూజ్. చాలా అవకాశాలు వస్తాయి, కానీ ఇంత పక్కాగా ఉండే అవకాశం ఏదైనా ఉందా అన్నది చూసుకుని కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం చాలా మంది. అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఎక్స్ట్రా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇక్కడికి రావడం జరిగింది. సో కాబట్టి సరి అయిన దారి ఏదైనా ఉందా అన్నది వెతికే క్రమంలోనే మనము ఈ మోనెక్స్ ని ఒక రైట్ పాత్ గా ఎంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మరి ఈ ఎన్నుకునే క్రమంలోని ఇక్కడ ఇంకా చాలా ఇక్కడ ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, సరైన మార్గం ఎన్నుకోవాలి, మన ఇన్కమ్ చాలా సెక్యూర్డ్ గా ఉండాలి, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ లోగా ఉండాలి, అక్కడ ఉండే గ్యాస్ ఫీస్ చాలా తక్కువ ఉండాలి. ఇలా మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే బయట మనం చూస్తున్నాం చాలా హై గ్యాస్ ఫీజెస్ అవి ఉన్నాయి. సో ఆ పద్ధతిలో కాకుండా మనం రైట్ పాత్ ని ఎంచుకునే విధంలో మోనెక్స్ అనేది మనకు ఒక మంచి అవకాశం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ వన్ హ్యావ్ డిజైర్స్. మరి సరే ఎంచుకుంటున్నాం, బానే ఉంది. దేనికి ఎన్నుకుంటున్నాము ఇన్ని ఆపర్చునిటీస్ ని అంటే మనకున్న కలలు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవాలి.
అవి ఖచ్చితంగా మన పిల్లల విషయం కావచ్చు, మన విషయం కావచ్చు, మన ఫ్యూచర్ విషయం కావచ్చు, మన తల్లిదండ్రుల విషయం కావచ్చు, ఎవరి విషయంలో అయినా సరే వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుతూ మనం కూడా ఒక రోల్ మోడల్స్ గా ఉండాలనే ఒక బలమైన కోరిక, 10 మందికి సహాయపడాలనే ఆలోచన, 100 మందితో కలిసి పని చేయాలనే తాపత్రయం ఎవరికైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా మన దీన్ని ఎన్నుకోవచ్చు. ఇలాంటి వాటిల్లో అవి ఆర్థికంగా కావచ్చు, ప్రయాణ పరంగా కావచ్చు, ఇలా చాలా చాలా కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రావెలింగ్, సో అట్ ద సేమ్ టైం మంచి రెసిడెన్స్ కావాలనుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇంకేం కాదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వస్తే చెక్ మీద సంతకం పెట్టాలన్నా, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా, ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలన్నా, మనం చాలా మందికి సర్వీస్ చేయాలని చాలా తపన ఉంటుంది మైండ్, కానీ మనకే లేదు. మనం ఎవరికి ఇస్తాం? మనం ఆ స్థాయికి ఎదిగితే మనం ఇవ్వగలుగుతాం. కానీ ఎదగడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఏదైనా సర్వీస్ చేయాలి, ఏ ఎన్జిఓస్ కన్నా ఏదైనా సపోర్ట్ చేయాలి, లేదా మన కంట్రీకి మనం ఏదైనా చేయగలగాలి అని అనుకున్నప్పుడు అసలు మన దగ్గర ఉందా? అది చూసుకోకుండా నేను గొప్ప పాసివ్ ఇన్కమ్ ని తీసుకుంటాను అనే ధైర్యంతో ప్రతి దానికి కూడా ముందుకెళ్ళగలిగే సత్తా ఎవరికైతే ఉందో, ఎవరు ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఎవరికి ఏం పెట్టాలన్నా, ఎవరికి ఏమి సహాయం చేయాలన్నా సరే వెనక్కి తిరిగి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, మన అకౌంట్ లో ఎంత ఉందని వెనక్కి తిరిగి చూసుకోకుండా చెయ్యగలిగే సత్తా తీసుకొచ్చేదే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు ఫ్రెండ్స్. ఆ సత్తా ఉన్న వాళ్ళదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంతేగాని 1000 ఉంది, 1,00,000 ఉంది, 1,00,000 ఉంది అది కాదు. మనకి కంటిన్యూస్ ఇన్కమ్ వస్తూ ఉండాలి, మనం టీమ్ తో రెడీగా ఉండాలి, మనం ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఇవ్వగలగాలి, ఇప్పించగలగాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా ఎలాంటి భయం లేకుండా ఫైనాన్స్ విషయంలో ఎలాంటి భయం లేకుండా ముందుకెళ్ళగలిగే సత్తా ఎప్పుడైతే ఉంటుందో దాన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం ఫ్రెండ్స్. వై చూస్ మోనెక్స్? మరి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఈ డిజైర్స్ అన్ని కూడా చేయటానికి మోనెక్స్ నే ఎందుకు ఎంచుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి అన్న విషయాన్ని చూసినట్టయితే మనకి ఏఐ విషయంలో చాలా ఎక్స్పర్ట్ అయిన ఏఐని ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా ఇండస్ట్రీ ఎక్స్పర్టైజ్ ఫర్ ప్రిసైజ్ మార్కెట్ ఇన్సైట్స్. మార్కెట్ లో జరిగే ప్రతి విషయానికి కూడా చాలా ఎక్స్పర్ట్, చాలా ఎక్స్పీరియన్స్, చాలా మంచి అడ్వాన్స్డ్ గా ఉన్న ఏఐని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏది జరిగినా సరే మనకి రిస్క్ అనేది లేకుండా చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళగలిగే ప్రతి విషయాన్ని కూడా మనం ముందుకెళ్తూ ఆర్థికంగా బలపడగలుగుతామనే ఒక ధైర్యం ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ ఉంది. మన సొమ్ముని ఎవరు కూడా తీయలేరు, ఎవరు హ్యాక్ చేయలేరు అనే ధైర్యం ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ తో మనం ప్రతి దానికి కూడా ప్రతి మెజర్స్ లో కూడా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఉందనే ధైర్యంతో మనం కంప్లీట్ గా మనశ్శాంతిగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అమ్మో ఇక్కడ ఇందులో పెట్టుబడి పెట్టాను, రేపు పొద్దున్న ఏమైపోద్దో, ఎల్లుండి ఏమైపోద్దో, ఎవరు హ్యాక్ చేస్తారో ఇలాంటి భయాలు ఏమీ లేకుండా చాలా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ సపోర్ట్, 24/7 కస్టమర్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, ఏమొచ్చినా సరే మనకి సపోర్ట్ అనేది 24/7 ఇక్కడ ఉంటుంది. మరొకటి ఏంటంటే వీటన్నిటితో పాటు మన మోనెక్స్ గ్లోబల్ రీచ్, ప్రపంచ వ్యాప్తంగా గ్లోబలైజ్డ్ గా మనకి రీచ్ అయ్యే ఒక అద్భుతమైన బిజినెస్ మోడల్ అన్నమాట. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ లో ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఎలాంటి పూర్తి రక్షణతో మనం హ్యాపీగా మనం ముందుకెళ్ళొచ్చు, మనశ్శాంతితో మనం ఏ వర్క్ నైనా చేయొచ్చు అనే ఉద్దేశంతోని మనం ఎప్పుడైతే వెళ్ళాలి అని అనుకుంటున్నామో అప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది మోనెక్స్ ఫ్రెండ్స్. అంతేగాని ఏదో చేసావులే, ఏదో వచ్చింది అనుకుంటే ఎందులోనైనా చేయొచ్చు, అదే పెద్ద విషయం కాదు. కానీ మోనెక్స్ లో ఎలా ఎందుకు చేయాలంటే ఫుల్ సెక్యూరిటీతో, ఎక్స్పర్టైజ్ ఏఐ తోని, ఫుల్ మనకి కస్టమర్ సపోర్ట్ తోని గ్లోబల్ గా రీచ్ అవ్వగలిగే మనం ఒక అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక మనం మోనెక్స్ ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. విజన్ అండ్ కోర్ వాల్యూస్. మరి వీళ్ళ తాలూకా విజన్ ఏంటి, వీళ్ళకున్న వాల్యూస్. జనరల్ గా విజన్ అండ్ మిషన్ అంటాం జనరల్ గా కదా. ఇక్కడ విజన్ అండ్ కోర్ వాల్యూస్ అంటారు. వాల్యూస్ అంటే విలువలతో కూడుకున్న ఒక విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అది ఏంటి అని అంటే ప్రతి ఒక్క కస్టమర్ ని కూడా పాసిబుల్ వీలైనంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రాఫిట్స్ తో బెస్ట్ అవైలబుల్ సెక్షన్స్, మంచి సెక్షన్స్, చాలా చాలా సూపర్ గా ఉండే అవైలబుల్ సెక్షన్స్ ని ఇక్కడ కలుగ చేస్తున్నారు. లెట్స్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. వాళ్ళు ఏంటంటున్నారు, ప్రతి ఒక్కళ్ళ కళల్ని కూడా సాకారం చేస్తాము, నిజం చేస్తాము విత్ ఆర్ ఫాస్ట్ సెక్యూర్. అలా చేస్తాము అని అంటే
మీరు 10 ఏళ్ళు ఆగండి, 20 ఏళ్ళు ఆగండి కాదు, చాలా ఫాస్ట్ గా, అలాగే సెక్యూర్ అండ్ రిలయబుల్ వరల్డ్ వైడ్ గ్రోయింగ్ ప్రోగ్రామ్. ఇది చాలా సెక్యూర్డ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎదిగే ఒక గొప్ప ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా దేనికి చేస్తారు, నాకు డబ్బులు వస్తే చాలు, ఎదుటి వాడికి ఇంత పడేస్తే వాళ్ళే చేస్తారు, వాళ్ళకి వస్తే నాకేంటి లేకపోతే నాకేంటి అనుకున్న పరిస్థితుల్లో మనకి ఇన్ని విధాలుగా ఆలోచించి మంచి వాల్యూస్ తో ప్రతి ఒక్కరికి తక్కువ వీలైనంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయించాలనే ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. కానీ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మంచి ఇన్కమ్స్ ఇస్తూ అద్భుతమైన అవకాశాన్ని సృష్టిస్తున్నారు. సో వీ హ్యావ్ అ క్లియర్ స్ట్రక్చర్. ఇక్కడ ఏది చేసినా సరే క్లియర్ స్ట్రక్చర్ తో చేస్తున్నారు. ఒక మంచి స్ట్రక్చర్ ఇదిగో, ఇది ఇలా చేయాలి, పలానా టైంకి ఇలా చేయాలి, పలానా టైంకి ఇది చేయాలి. కానీ చాలా మంది చేయడానికి ఈ ప్లాన్ అయితే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఎక్కడ ఎవరు ఏమి చేయరు. సో ఇక్కడ చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. అదొక గొప్ప విషయం చెప్పుకోవాల్సిందంటే. ఆ గోల్స్ అండ్ రిఫ్లెక్ట్ దీస్ ఆబ్జెక్టివ్స్ త్రూ అవుట్ ద ఆర్గనైజేషన్ వైల్ గైడింగ్ అవర్ స్ట్రాటజిక్ అప్రోచ్. వీళ్ళు ఏం చేసినా సరే ఒక మంచి స్ట్రాటజీ ఉంటుంది, అలాగే ఒక మంచి ప్లాన్ తో ముందుకెళ్తారు. అదే విధంగా రిఫ్లెక్ట్ దీస్ ఆబ్జెక్టివ్స్, ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ ను కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ గైడ్ చేస్తుంది. సో ఎనేబ్లింగ్ క్లయింట్స్ టు బికమ్ హై పర్ఫార్మెన్స్ బిజినెస్. అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో హై పర్ఫార్మెన్స్ బిజినెస్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. అండ్ క్రియేటింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఎక్కువ కాలం మనం ఒకరినొకరితో చాలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మనం ఈ కంపెనీలోనే, ఎందుకంటే ఈ కంపెనీలో మంచి ఇన్కమ్స్ వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఎవరు వెళ్తారు, రిలేషన్షిప్ వదులుకోవాలని ఎవరు అనుకుంటారు, అనుకోరుగా. సో అలాంటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేవి ఇక్కడ క్రియేట్ చేయబోతున్నారు. ద కంపెనీ హ్యాస్ బీన్ కంటిన్యూడ్ ద లెగసీ టు మేక్ ఇట్ ఆన్ టాప్ అండ్ ఫార్చునేట్లీ ఇట్స్ గోయింగ్ వెల్ ఎవ్రీ డే. ఈ కంపెనీ కంటిన్యూ చేస్తుంది తన లెగసీని, తన లీగల్ గా ప్రతి దాన్ని కూడా కంటిన్యూ చేస్తుంది. ఇది మన అదృష్టంగా భావించాలి. నిజంగా ప్రతి రోజు కూడా చాలా బాగా, చాలా అద్భుతంగా ముందుకెళ్తోంది. ఇక్కడ మనకి వీటితో పాటు ఇందులోకి స్టార్ట్ అయ్యి ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకుని మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వబోతుంది. ఏ ఎక్స్చేంజ్ కూడా రెఫరల్ ప్రోగ్రామ్స్ ఇవ్వదు. ఓన్లీ ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేపిస్తే మన ద్వారా ఇస్తే ఏదో ఇస్తుంది తప్ప మనకి మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ రెఫరల్ ప్రోగ్రామ్స్, అది 10 లెవెల్స్ వరకు రెఫరల్ ప్రోగ్రామ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ $20. $20 తో ఎవరైతే ఇన్వెస్ట్ చేసి రిజిస్టర్ చేసి యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళకి రెఫరల్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ కూడా 2 విధాలుగా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వర్కింగ్ రెఫరల్, ఇంకోటి నాన్ వర్కింగ్ రెఫరల్ కూడా. హౌ ఇట్ వర్క్స్, అదే విధంగా రెఫరల్ ప్రోగ్రామ్ వర్క్ చేస్తుంది. ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఇక్కడ జనరల్ గా ఎక్కడైనా సరే వర్కింగ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువ ప్రోగ్రామ్స్ పెడతారు, నాన్ వర్కింగ్ అనేది ఒకటి పెడతారు, ఒక ప్రోగ్రామే ఉంటుంది. బట్ వేరాజ్ ఇక్కడ నాన్ వర్కింగ్ ఎక్కువ పెట్టి ఇక్కడ వర్కింగ్ అనేది ఒకే ఒకటి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా ఎవరైనా సరే వర్కింగ్ వెళ్తారా, నాన్ వర్కింగ్ వెళ్తారా, నాన్ వర్కింగే ఎన్నుకుంటారు. ఈ నాన్ వర్కింగ్ లో ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తూ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ నాన్ వర్కింగ్ వైపు కూడా వాళ్ళు మగ్గు చూపే విధంగా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఓకేనా. సో అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక $20 యాక్టివేట్ చేసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అని అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నారో రిజిస్టర్ చేసుకోగానే మీకు 5 KBC ఇస్తుంది. మీరు యాక్టివేట్ చేసుకోగానే మరొక 50 KBC ఇస్తుంది. యాక్టివేట్ చేసుకోగానే మరొక ఉద్దేశం ఏంటంటే నెలకి ప్రతి నెల 20 నెలల పాటు ఒక MNC కాయిన్ అనేది కంపెనీ యొక్క సొంత కాయిన్, మన ఎక్స్చేంజ్ యొక్క సొంత కాయిన్ ని మనకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇస్తుందా అని అంటే అందరికీ కాదు ఫ్రెండ్స్, కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ మనం గనక మరెవరికైనా రిఫర్ చేసినట్టయితే, ఎవరికి రిఫర్ చేసినా సరే మనకి దానికి వాళ్ళు $20 తో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఫ్రీగా $20 తో యాక్టివేట్ చేసుకుని ఈ బెనిఫిట్స్ వాళ్ళు కూడా పొందుతూ మన ద్వారానే వచ్చారు కాబట్టి మనకు 10% వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన $20 మీద 10% అనేది, దట్ ఈస్ $2 అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇస్తూ ఆ వ్యక్తి కూడా మరెవరికైనా పరిచయం చేస్తే, మరెవరికి పరిచయం చేసినా సరే ఆయనకి కూడా 10% $2 ఇవ్వడం జరుగుతుంది, మనకి 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రెఫరల్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నారు. సో ఈ రెఫరల్ ప్రోగ్రామ్ అనేది 10 లెవెల్స్ వరకు ఉంటుంది విత్ కమిషన్ డిక్రీజింగ్ యాజ్ ఫాలోస్. సో కమిషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 కనుక చూసినట్టయితే రెఫర్ అండ్ ఎర్న్ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నారు. రిఫర్ చేస్తూ మనం సంపాదించే బెనిఫిట్స్ ఏంటి,
అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను 2 చెప్పడం జరిగింది. ఏంటది? ఒకటి వర్కింగ్, మనం వెళ్ళి ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని ఎవరు కావాలంటే మన వెల్ విషర్స్, మనలాగా ఎదిగే వాళ్ళకి కూడా ఎదిగితే మంచిది అని ఆలోచించే సద్బుద్ధితో మనం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ఆలోచనతో ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వ్యక్తుల్ని ఇక్కడ ఎవరైతే వాళ్ళ టీమ్స్ ని, కమ్యూనిటీని బిల్డప్ చేసుకుంటారో వాళ్ళకి ఇన్కమ్స్ రావడం జరుగుతుంది. వాళ్ళకి ఇలా రెఫరల్స్ అనేవి మనకి ఇక్కడ 10 లెవెల్స్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మరొకటి నాన్ వర్కింగ్ ప్రోగ్రామ్ అని చెప్పాను. ఎవరి దగ్గరికి వెళ్ళాం, మేము ఎవరికి చెప్పాం అని ఎవరైతే అనుకుంటారు, అలా అనుకున్నా అనుకోకపోయినా సరే కంపెనీ మాత్రం ఇక్కడ నాన్ వర్కింగ్ ప్రోగ్రామ్ పూల్ ఇన్కమ్, ఆటో పూల్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అలాగా మనకి ఆటో పూల్ ఇన్కమ్ ని 43,000 USDT అనేది ఇవ్వడం జరుగుతుంది. 8 లెవెల్స్ వరకు ఆటో పూల్ అనేది మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీటి ద్వారా మీరు గనక ఒక నలుగురిని పరిచయం చేస్తే గనక ఈ ఆటో పూల్ ఇన్కమ్ ని నలుగురిని గనక 4 మ్యాట్రిక్స్ గనక మీరు డూప్లికేట్ జరిగితే గనక ఇక్కడ నాన్ వర్కింగ్ కాదు, ఇది యాక్చువల్లీ వర్కింగ్ ఇన్కమ్ అనుకుంటున్నాను, చేస్తే గనక 25 crores రావడం జరుగుతుంది. అదే నాన్ వర్కింగ్ అయితే మీకు 43,000 USDT అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఇలా ఉంటుండగా యూ విల్ గెట్ 1 MNC, ఎలాగో 20 నెలల పాటు మనకి నెలకు ఒక కాయిన్ చెప్పన రావడం జరుగుతుంది. ఓకే, అది అందరికీ వర్తించేది. యూ విల్ గెట్ అందరికీ అని అంటే అలా వెళ్ళిపోతూ ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వెళ్తారని కాదు, దానికి కూడా ఒక టైం బాండ్ ఉంది, అలాగే కొంత లిమిట్ ఉంది. సో యూ విల్ గెట్ ట్రేడింగ్ ఫీ ఫ్రమ్ యువర్ టీమ్. మీ టీం వాళ్ళు ఎవరు ట్రేడ్ చేసినా సరే ట్రేడింగ్ ఫీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఆల్ సబ్స్క్రైబర్స్ విల్ గెట్ 8 drops. రకరకాల 8 drops అనేవి ఇక్కడ ఇంట్రడ్యూస్ కాబడతాయి, ఇక్కడ లిస్టింగ్ కాబడతాయి. వాటన్నిటినీ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎవరైతే ముందుకు వెళ్తారో నాన్ వర్కింగ్ ఇన్కమ్ అయితే 43,000 USDT అనేది ఇవ్వడం జరుగుతుంది. కంపెనీయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి 8 లెవెల్స్ వరకు టీమ్స్ వేస్తూ వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ప్రతి లెవెల్ నుంచి కూడా మనకి ఇన్కమ్స్ క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో 4, 16, 64 ఇలా వేసుకుంటూ 10 లెవెల్స్ వరకు ఎప్పుడైతే వెళ్తారో 25 crores ఆఫ్ ఇన్కమ్ ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ద నెక్స్ట్ ఇస్ రెఫరల్ ప్రోగ్రామ్. మరి రెఫరల్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూస్తే దిస్ కంటిన్యూస్ అప్ టు 10 లెవెల్స్. 10 లెవెల్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇదేంటది? మీరు స్టార్ట్ చేసి ఓ నలుగురిని పరిచయం చేశారు. ఈ నలుగురిని పరిచయం చేయడం ద్వారా ఫస్ట్ లెవెల్ నుంచి మీకు కమిషన్ 10% $2 చొప్పున వస్తాయి. నలుగురిని పరిచయం చేశారు. ఓకేనా? ద నెక్స్ట్ ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైతే వెళ్ళి ఆయన మరొక సెకండ్ లెవెల్లోకి వచ్చేసరికి 2% కమిషన్ రావడం జరుగుతుంది. ఇన్కమ్ ఇక్కడ 0.40 ఇక్కడ వస్తుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ లెవెల్ నుంచి 3% చొప్పున వస్తుంది. సో 4th లెవెల్ నుంచి 4% చొప్పున, అలాగే 5th లెవెల్ నుంచి 5% చొప్పున, 6th లెవెల్ నుంచి 6% చొప్పున, అలాగే 7th లెవెల్ నుంచి 7% చొప్పున, 8th లెవెల్ నుంచి 8% చొప్పున, 9th లెవెల్ నుంచి 9% చొప్పున, అలాగే 10th లెవెల్ నుంచి 10% చొప్పున. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే మీకు రెఫరల్ ప్రోగ్రామ్ అనేసరికి డెప్త్ కి వెళ్లే కొద్దీ ద పర్సంటేజ్ డిక్రీజెస్, కానీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వెళ్తోంది. అదొకటి గమనించాల్సిన విషయం. సో అజ్యూమింగ్ పర్సన్ ఎఫ్ ఇన్వెస్ట్ లాస్ట్ 10th లెవెల్ ఎవరైతే ఉన్నారో ఆ 10th లెవెల్ లో ఉన్న పర్సన్ అజ్యూమింగ్ పర్సన్ ఎఫ్ ఇన్వెస్ట్ $20 at the 10th లెవెల్. 10th లెవెల్ లో నెక్స్ట్ ఆ కింద లెవెల్లో కూడా ఎవరు స్టార్ట్ చేస్తున్నారు సేమ్ ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. రెఫరల్ ప్రోగ్రామ్ ఫుల్ చార్ట్ ఎలా వస్తుంది అన్నది కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఫస్ట్ లెవెల్లో నలుగురు వచ్చారండి. నలుగురు $20 తో యాక్టివేట్ చేసుకున్నారు. 4 20లు $80 అయితే కనుక కమిషన్ దాని మీద 10% అంటే మీకు $8 అనేది రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో ఈ నలుగురు కూడా 4 చెప్పిన 16 మందిని కనుక పరిచయం చేస్తే వాళ్ళు కూడా యాక్టివేట్ $20 చెప్పిన కనుక చేసినట్టయితే $320 ఇన్కమ్ అక్కడికి జనరేట్ అవుతుంది. అందులోంచి 2% అనేది మీకు ఇచ్చినట్టయితే $6.4 అనేవి మీకు వస్తాయి. అలాగే థర్డ్ లెవెల్ నుంచి 64 మెంబర్స్. నథింగ్ బట్ నెట్వర్క్ అనేసరికి ఎక్కడ కూడా ఏ ఎక్స్చేంజ్ కూడా నెట్వర్క్ ని ఎంకరేజ్ చెయ్యదు. కానీ ద వన్ అండ్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఇస్ మోనెక్స్ విచ్ ఎంకరేజెస్ దిస్ నెట్వర్క్. ఎందుకంటే చాలా మంది ఎంఎన్సి మన కేబీసీ ఏదైతే ఉందో సో దాన్ని పెంపొందించడం కోసం చాలా మంది దగ్గర ఉంది. వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ మనకి ఈ విధంగా మనకి 64 × 4 = 256 $20 చొప్పున చేస్తే $5,120 జనరేట్ అవుతుంది. 4% దాని మీద అని అంటే కనుక మీకు $204.8 అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇలాగా మనకి టోటల్ గా 10 లెవెల్స్ నుంచి కూడా
మన వర్కింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంతా చూసుకుంటే గనక టోటల్ గా మీకు ఎంత వస్తుందండి? ఈ 4 పీపుల్ చెప్పిన గనక మ్యాట్రిక్స్ స్టార్ట్ అయితే మీకు వచ్చేది 25 కోట్ల రూపాయలు. 25 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అవకాశం ఉంది. ఎవరు చేసుకుంటే వాళ్ళు చేసుకున్నారు. అది వాళ్ళ వాళ్ళ సొంత సెల్ఫ్ దీన్ని బట్టి ఉంటుంది, పవర్ ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సో అదే పూల్ ఇన్కమ్ అని అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఎవరైతే ఆటో పూల్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ లెవెల్లో ఆల్రెడీ 4 మెంబర్స్, అక్కడి నుంచి 16, అక్కడి నుంచి 64 అలా వేస్తూ వెళ్తారు. ప్రతి లెవెల్లో కూడా $0.5 చెప్పిన ప్రతి లెవెల్ నుంచి మనకి రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క వ్యక్తి నుంచి 0.5 చెప్పిన మనకి అనేది ఇన్కమ్స్ జనరేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏంటండి పూర్తిగా టోటల్ ఇన్కమ్ ఇక్కడ ఎంత అవుతుందండి? $43,690 అనేవి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఆటో పూల్ ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే గనక కనీసం ఒక నలుగురిని మీ టీంలో మీకు డైరెక్ట్ గా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే కొంత వర్కింగ్ అనేది చేయడం, అంతే కదా. ఉత్తిని ఎవరైనా ఇస్తారా? అసలు సాధ్యపడుతుందా? మరి ఈ నలుగురిని కూడా మనం మన టీంలో వేసుకోలేకపోతే మనకి నలుగురు ఎప్పుడైనా సరే అవసరం వస్తారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఆలోచించుకోండి. ఓకే, సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఎంఎన్సి కాయిన్ అంటే ఏంటి? ఎంఎన్సి కాయిన్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ అసెట్ డిజైన్ టు bridge the gap between traditional finance and the decentralized economy. Build on the BEP20 standard. BEP20 ఫైనాన్స్ తాలూకా BEP20 స్టాండర్డ్ మీద బిల్డ్ అవుతున్న ప్రస్తుతానికి డీసెంట్రలైజ్డ్ ఎకానమీని, అలాగే డిజిటల్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ అసెట్ ని డిజైన్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ట్రెడిషనల్ ఫైనాన్స్ ని అలాగే డీసెంట్రలైజ్డ్ ఎకానమీకి మధ్యలో ఒక వారధిగా తెస్తున్న ఇది ఒక కాయిన్ అండి, ఎంఎన్సి కాయిన్. బిల్ట్ ఆన్ అది BEP20 స్టాండర్డ్స్ మీద ఉంది, నెట్వర్క్ మీద వర్క్ చేస్తోంది. కాయిన్ ఎనేబుల్స్ చాలా ఫాస్ట్ గా, చాలా ట్రాన్స్పరెంట్ గా, తక్కువ కాస్ట్ తో ట్రాన్సాక్షన్స్ అక్రాస్ బార్డర్స్, ప్రతి బార్డర్ ని కూడా క్రాస్ చేస్తుంది. ఓవర్ విజన్ టు క్రియేట్ a truly inclusive financial ecosystem where individuals, business and communities can benefit from decentralized solutions. వీళ్ళ విజన్ ఏంటంటే ఒక నిజమైన ఒక ఇంక్లూజివ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయాలన్నది. సో ఎవరి కోసం? ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలని వాళ్ళ కోసం, లేదా బిజినెస్ చేయాలని వాళ్ళ కోసం, లేదా కమ్యూనిటీస్ ని డెవలప్ చేసి వాళ్ళు అక్కడ బెనిఫిట్ పొందాలన్న వాళ్ళ కోసం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెదర్ ఇట్స్ ఫర్ పేమెంట్, అది పేమెంట్ కైనా కావచ్చు, రెమిటెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కైనా కావచ్చు, ఆర్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ కైనా కావచ్చు. ఎంఎన్సి కాయిన్ అనేది ప్రతి విషయానికి కూడా యూజ్ చేసుకోవటానికి ఏదైనా మనకి పనికొచ్చే ఒక స్టోర్ ఆఫ్ వాల్యూ, ఒక విలువలతో కూడుకున్న ఒక స్టోర్ లాగా మన ఈ ఎక్స్చేంజ్ ని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టోర్ అనేది మనకి గొప్ప విలువలతోనే బిల్డ్ అవుతోంది. ఓకే ఫ్రెండ్స్, కీ ఫీచర్స్ ఆఫ్ ఎంఎన్సి కాయిన్. ఈ ఎంఎన్సి కాయిన్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే స్పీడ్ గా ఉంటుంది, స్కాలబిలిటీ. ఎందుకు? హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ అయినా సరే చాలా తక్కువ మినిమం ఫీస్ తోనే మనం ఇక్కడ ముందుకు వెళ్తున్నాం. సెక్యూరిటీ అండ్ ట్రస్ట్, చాలా సెక్యూర్డ్ గా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ క్రిప్టోగ్రఫిక్ స్టాండర్డ్స్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ఫర్ ఆల్ యూజర్స్, ప్రతి ఒక్కరికి కూడా చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది, అలాగే చాలా నమ్మకంగా ఉంటుంది. విశ్వాసంతో మనం ఇక్కడ పనిచేసుకోవచ్చు. గ్లోబల్ యాక్సెసిబిలిటీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోగలిగే విధంగా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. టోకనమిక్స్ అంటే టోకన్ నేమ్ ఓన్ కాయిన్, దాని సింబల్ ఎంఎన్సి, నెట్వర్క్ BEP20 మీద వర్క్ చేస్తోంది ఇప్పుడు, ఫైనాన్స్ స్మార్ట్ చైన్ మీద. టోటల్ సప్లై ఇక్కడ మనకు ఆల్రెడీ 5 crores. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇస్తూ ఎంఎన్సి ఇస్ మోర్ దాన్ జస్ట్ క్రిప్టో కరెన్సీ. ఒక క్రిప్టో కరెన్సీ కాదు, క్రిప్టో కరెన్సీ కన్నా చాలా ఎక్కువ. ఇట్స్ అ మూవ్మెంట్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇది మీ ఆర్థిక స్వాతంత్రం వైపు జరగబోయే ఒక గొప్ప ఉద్యమం లాంటిది. ట్రాన్స్పరెన్సీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద డిజిటల్ ఎరా. ఇక్కడ ఈ డిజిటల్ ఎరాలోని శకల్లోని మనకి కాంట్రాక్ట్ అడ్రస్ తో పాటు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫర్స్ $1 USDT ఆఫర్స్. ఈ $1 USDT ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి లక్కీ వినర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఆ లక్కీ వినర్స్ ఎవరైతే ఉన్నారో గెట్ ఎ గ్రేట్ ఛాన్స్, చాలా గొప్ప ఛాన్స్ ఇది గెలవటానికి. మీ అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకోవచ్చు. గ్రాండ్ ప్రైజ్ బై పర్చేజ్ ఒకే USDT తో, ఒకే USDT టికెట్ తీసుకుని ఎందులో అయినా సరే అక్కడ ఏంటి ప్రతి విషయంలో మెర్సిడీస్ బెంజ్ వరకు కూడా గ్రాండ్ ప్రైజెస్ ఉన్నాయి. వాటిలో ఇక్కడ మనం పెట్టుబడి పెట్టవచ్చు. సో బిట్ కాయిన్ ఉంది, ఈథీరియం ఉంది, USDT ఉంది, సొలానో ఉంది,
అలాగే ఐఫోన్ 16 Pro 256 ఉంది, మెర్సిడీస్ బెంజ్ ఉంది, అలాగే బజాజ్ చేత కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. వీటిల్లో కేవలం ఒక USDT పెట్టుబడి పెట్టి అందులో చేస్తే అంతమంది చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తారు. సో దాంట్లో వెళ్తూ మనం హ్యాపీగా ఆ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళకే వస్తుంది. సో 1 USDT తో ఎంతైనా సరే తీసుకోవచ్చు. ఇది ఒక గొప్ప ఆఫర్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇవ్వనటువంటి ఇన్సూరెన్స్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మోనెక్స్ ఇన్సూరెన్స్ వీఆర్ పయనీరింగ్ న్యూ ఎరా ఆఫ్ ప్రొటెక్షన్. కొత్త శాఖల్లోని మనకి రక్షణ కల్పించడానికి, డిజిటల్ ఎకానమీ ద్వారా రక్షణ కల్పించడానికి ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ రంగాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ద వరల్డ్స్ ఫస్ట్ డెడికేటెడ్ క్రిప్టో ఇన్సూరెన్స్ ప్రొవైడర్. ప్రపంచంలోనే ఫస్ట్ డెడికేటెడ్ క్రిప్టో ఇన్సూరెన్స్ ఏదైనా ఉంది, క్రిప్టో ఇన్సూరెన్స్ ఏదైనా ఉంది అని అంటే గనక, ఆ ప్రొవైడ్ చేసే ఏదైనా ఉంది అని అంటే మన మోనెక్స్ ఇన్సూరెన్స్. సో ఇన్వెస్టర్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, బిజినెస్ నావిగేటింగ్ పర్సన్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతూ వాళ్ళ లైఫ్ కవరేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ మిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది నమ్మకంగా ఇవ్వగలగాలి. ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా కూడా ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితమైన భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. విత్ మోనెక్స్ ఇన్సూరెన్స్ యు ఆర్ నాట్ జస్ట్ ప్రొటెక్టింగ్. ఈ ఇన్సూరెన్స్ ద్వారా మిమ్మల్ని కాపాడమే కాదు, మీ అసెట్స్ ని కూడా చాలా సేఫ్ గార్డ్ చేస్తుంది. సో అట్లాంటి ఒక అద్భుతమైన ఇన్సూరెన్స్. మరి ఈ ఇన్సూరెన్స్ లో ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఇదంతా కూడా సెక్యూరిటీ ఫస్ట్, ఇక్కడ అడ్వాన్స్డ్ రిస్క్ ప్రొటెక్షన్ ఫర్ డిజిటల్ అసెట్స్ అని ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవే. వీటితో పాటు మోనెక్స్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ మనకి లైఫ్ కవరేజ్ ఇస్తోంది. ఆ లైఫ్ కవరేజ్ ఎంతెంత మనం అయితే అక్కడ అందులోని పెట్టుబడి పెడతామో సంవత్సరానికి ఒక్కసారి మనం ఎప్పుడైతే పే చేస్తూ వెళ్తామో, ఇన్సూరెన్స్ తీసుకుంటామో అంతంత మనకి ఇవ్వడం జరుగుతుంది. $20 ప్రతి సంవత్సరం పే చేసే వాళ్ళకి $5,000 లైఫ్ కవర్, $30 పర్ ఇయర్ పే చేసే వాళ్ళకి $7,000 లైఫ్ కవర్, $7,000 లైఫ్ కవర్. అలాగే $50 అనేది సంవత్సరానికి ఒకసారి పే చేసుకున్న వాళ్ళకి $10,000 లైఫ్ కవర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక ఇలాంటి అద్భుతమైన ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైస్ ఇక్కడ అన్ని కూడాను. వాటి ద్వారా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా హ్యాపీగా ఏ ప్రోడక్ట్ అయినా తీసుకుని ఇన్సూరెన్స్ కూడా ఇవ్వచ్చు. మనకి ఇక్కడ ఉన్న వెబ్సైట్ కూడా చాలా ఈజీగా, ఫ్లెక్సిబుల్ గా, ఈవెన్ మనకు అసలు ఆ ఇన్సూరెన్స్ మీద కానీ లేదా ఈ డిజిటల్ అసెట్స్ మీద కానీ అసలు అవగాహన లేని వాళ్ళు కూడా ఈజీగా మనం ఆపరేట్ చేయగలిగే విధంగా ఉంది మన వెబ్సైట్ అన్నమాట. ఏది ఎక్కడ చూడాలి, మన టీం ఎక్కడ చూడాలి, మన రెఫరెండ్ ఎక్కడ చూడాలి, మన ఇన్కమ్స్ ఎక్కడ చూడాలి, 1 USDT ఆఫర్స్ ఎక్కడ చూడాలి, అన్ని విధాలుగా కూడా ఇక్కడ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. చాలా హ్యాపీగా మనం ముందుకెళ్లే ఒక అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. సో ఇది మన మోనెక్స్. సో ఇట్లాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇక్కడ చాలా మంది తీసుకున్నారు. ఇంకా చాలా మంది కొత్తగా వినడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా ఆలోచించడానికి ఏమీ ఉండదు మన పనుల్లో. ఎస్, ఒక $20 ఇస్ నథింగ్ బట్ మన కరెన్సీలో, మన ఫియట్ లో అది 1,900 రూపీస్ కనుక మీరు తీసుకుని మీరు 2,000 రూపాయలు ఎక్కడైనా పెట్టుబడి పెడితే మీకు లైఫ్ టైం ఇన్కమ్ ఇచ్చేది, మీకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేది, అలాగే మీకు ఎన్నో రకాలుగా మీకు సపోర్ట్ ఉంటూ సెక్యూర్డ్ ట్రేడింగ్ చేయగలిగేది, అట్ ద సేమ్ టైం మీకు స్టేకింగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఫుల్ సెక్యూరిటీని ఇచ్చేది ఎక్కడైనా ఉంది అని అంటే కనుక ఎక్కడా లేదు ఫ్రెండ్స్, ఓన్లీ మోనెక్స్ లో ఉంది. ఒక్కసారి ఫిక్సెడ్ చేస్తే కనుక మీరు చక్కగా ఒక ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్టయితే దాంతో పాటు చేయాల్సిన వర్క్ చేసుకుంటూ వెళితే, వర్క్ చేయకుండా ఎవరు కూడా ఇన్కమ్ ఇవ్వరుగా. సో ఎవరైతే ఆ వర్క్ చేస్తారో, ఇంకా వర్క్ చేయలేని వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఈ కంపెనీ, ఈ ఎక్స్చేంజ్ మనకి చాలా అవకాశాలను ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో అట్లాంటి అవకాశాలని మనకి ఇచ్చినందుకు గాను నిజంగా బి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత మీకు ఇక్కడ మోనెక్స్ ఎక్స్చేంజ్ అని వచ్చి ఇక్కడ ఇండియా నెంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్ అని వస్తుంది. తర్వాత మీకు 3 టైమ్స్ అనేది నెక్స్ట్ అని చూపిస్తుంది. పర్మిషన్స్ అనేవి ఎలా చేయాలి, నెక్స్ట్ అనేది 3 సార్లు క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ అని 3 సార్లు క్లిక్ చేశాను. ఇక్కడ వెల్కమ్ టు అని వచ్చింది. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది కదా. ఇక్కడ యాడ్ ఎగ్జిటింగ్ వాలెట్ అని వచ్చింది. తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ అని వచ్చింది. పాత వాళ్ళైతే యాడ్ ఎగ్జిటింగ్ వాలెట్ మీద క్లిక్ చేయండి. కొత్త వాళ్ళైతే క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పార్స్ అని వస్తుంది, సీక్రెట్ పార్స్ అని. అక్కడ దాని మీద క్లిక్ చేసుకొని ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేస్తే కింద కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది.
ఆ 3 అలౌ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇలా పాస్పరస్ అనేది 12 వర్డ్స్ అనేది వస్తుంది. దీన్ని మీరు సీక్రెట్‌గా హైడ్‌లో పెట్టుకొని ఎక్కడైనా ఒక డైరీలో నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ కాపీ చేసుకొని స్క్రీన్‌షాట్ చేసుకోండి. స్క్రీన్‌షాట్ తీసిన తర్వాత మీకు ఇక్కడ వర్డ్ అనేది అడుగుతుంది. దాని యొక్క ఆర్డర్ సీక్వెన్స్‌లో మీరు 7th వర్డ్ అయితే ఏదుందో ఆ వర్డ్ అనేది మీరు స్క్రీన్‌షాట్ తీసుకున్నారు కదా! అది అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ వర్డ్ వచ్చేసి 6 అని అడిగింది కదా! ఆ 6వ వర్డ్ ఏంటో అది ఎంటర్ చేయాలి. తర్వాత అలాగే ఆ 2 కూడా అలా ఫిల్ చేసుకొని మొత్తంగా మీరు స్క్రీన్‌షాట్ తీసుకున్న దానిలో ఇక్కడ ఏదైతే ఆ వర్డ్ సంబంధించింది సెంటెన్స్ అడుగుతుందో దాని మీద క్లిక్ చేసుకొని లాస్ట్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మీకు క్రియేట్ పాస్‌కోడ్ అని అడుగుతుంది. మీరు 6 అంకెల పాస్‌కోడ్ అనేది పాస్వర్డ్ కింద మీరు పెట్టుకోవాలి. అలా 2 టైమ్స్ పెట్టుకోవాలి. మొదటిసారి క్రియేట్ పాస్‌కోడ్ పెట్టినప్పుడు సెకండ్ టైం కూడా అదే క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పాస్‌కోడ్ అని అడుగుతుంది. మీరు మొదటిసారి పెట్టింది రెండవసారి పెట్టిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు ప్రొఫైల్ అప్డేట్ అనేది ఒకటి చూపిస్తుంది. మీరు ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్ అనేది ఫిల్ చేయాలి. మీ ఫుల్ నేమ్, మీకు ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళ రిఫరల్ ఐడి, తర్వాత ఎంటర్ ఈమెయిల్ అడ్రస్, ఎంటర్ ఫోన్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసి మెయిల్‌లో వచ్చిన ఓటీపీని ఇక్కడ వెరిఫై చేయాలి. మీకు ఎవరైతే స్పాన్సర్‌గా రిఫరల్ ఇచ్చారో వాళ్ళ నేమ్ కూడా కనిపిస్తుంది. నా స్ప్లిట్ ప్రొఫైల్ అనేది కింద క్లిక్ చేస్తే మీకు డాష్‌బోర్డ్ అనేది ప్రొఫైల్ అలా క్రియేట్ అవుతుంది. ఇక్కడ డాష్‌బోర్డ్ ఇక్కడ చూపించిన విధంగా కనిపిస్తుంది. మీరు ఎంతైతే టీమ్‌ని ఎర్నింగ్ చేస్తారో అంత ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ టోటల్‌గా రిఫర్ అండ్ ఎర్నింగ్ అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ అవన్నీ చూపించాను. టోటల్‌గా ప్లాన్ కూడా విన్నారు.